ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ ఆలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? మన ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని అస్సలు మిస్ అవ్వరు. ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయంలో ఉన్న వాయులింగం పంచభూత లింగాలలో ఒకటి. అప్పటి స్థల పురాణం ప్రకారం ఏనుగు, సాలెపురుగు, ఒక సర్పం ఈ మూడిటి భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ శివుడే వాటికి మోక్షాన్ని కలిగిస్తాడు. పూర్వం స్వయంభూగా వెలిసిన ఈ వాయులింగం చుట్టూ ఒక సాలెపురుగు దుమ్ము నుండి, వర్షం నుండి కాపాడడానికి తన సాలెగూళ్ళని కట్టేదట. ప్రతిరోజు ఒక ఏనుగు ఆ లింగానికి నీళ్లు పోస్తూ శుభ్రం చేసేది. ఇంకో పక్క ఒక సర్పము ఆ లింగానికి రక్షణలో ఉండేదట. ఇక్కడ అవి చేసే పనులు మనకి చిన్నవిగా కనిపించినా కానీ వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో అవి శివుడిపై భక్తితో సేవ చేస్తున్నాయి. శ్రీకాళహస్తి అనే పేరులో కూడా శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు అనే అర్థం వస్తుంది. ఈ మూడు పదాలని కలిపితే వచ్చింది శ్రీకాళహస్తి అనే పేరు. మనందరికి తెలిసిన భక్త కన్నప్ప కథలో కూడా తన కంటిని తీసిపెట్టిన లింగం కూడా ఈ వాయులింగానికే. అప్పటి కాలం నుండి పల్లవుల కాలానికి వచ్చేసరికి ఆ లింగానికి గర్భగుడి కట్టడం, చోళుల కాలంలో ఆలయాన్ని ఇంకా పెద్దదిగా చేయడం, రాళ్లపై ఇన్స్క్రిప్షన్స్ ని చెక్కడం వంటివి చేశారు. తర్వాత విజయనగర కాలంలో పెద్ద పెద్ద గోపురాలని కట్టి ఆ ఆలయ ప్రాంగణాన్ని ఇంకా పెద్దగా వైభవంగా చేశారు. మీలో ఎంతమంది ఆ గుడికి వెళ్లి శివుణ్ణి దర్శనం చేసుకున్నారు? కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.